హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. వైట్ సాస్ చీజ్ పాస్తా ఎలా చేద్దామో చూద్దాం. పాస్తా చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వాటర్‌ని మరిగించుకోవాలండి. వాటర్ మరిగేటప్పుడే మనము ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ ఆయిల్‌ని వేసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. ఆ తర్వాత మనం పాస్తాని తీసుకుందాం. ఇలా నేను ఒక హాఫ్ కేజీ పాస్తాని తీసుకున్నానండి. ఇలా పాస్తాని ఒక ప్లేట్‌లోకి రెడీగా పెట్టుకొని, మనం ఈ పాస్తాని ఇప్పుడు స్టవ్ పైన మరిగిస్తున్న వాటర్‌లో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మన ప్లేట్‌లోకి తీసుకున్న పాస్తాని వేసేసి, పాస్తా ఉడికే వరకు ఉడికించుకోవాలి. పాస్తా వేసేసి ఒకసారి బాగా కలపాలండి. లేదంటే అలాగే గట్టిగా ఉండిపోతుంది. ఇలా కుక్ అయిన పాస్తాని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మనకు పాస్తా ఉడికిందా లేదో తెలుసుకోవడం కోసం మనం ఒక పాస్తాని తీసుకొని కట్ చేసి చూసామంటే మనకు ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పాస్తాని ఒక ప్లేట్‌లోకి పెట్టుకొని పాస్తా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుందాం. చూసారు కదా! ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుంది. ఒక హాఫ్ వరకు క్యాప్సికమ్, ఒక బౌల్ స్ప్రింగ్ ఆనియన్, అలాగే ఒక 3 వరకు వెల్లిపాయలను పొట్టు తీసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మనకు పాస్తా టేస్ట్ చాలా బావుంటుందండి. మనకు కావాల్సినన్ని వెజిటబుల్స్‌ని మనం వేసుకొని రెడీ చేసేసుకోవచ్చు. అలాగే ఒక ఆనియన్‌ని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇది మైదా పిండి అండి. 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకొని చేసుకుంటే మనకు చాలా బావుంటుంది. అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్‌ని వేసుకున్నాను. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం పోపు గింజలు వేసుకొని పాస్తాని రెడీ చేసుకోవాలి. ఇలా బటర్ వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలని వేసేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసామంటే మనకు జీలకర్ర మాడిపోతుందండి. ఆ తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలని అలాగే ఆనియన్స్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన క్యారెట్స్‌ని, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనకు వెజిటబుల్స్ తొందరగా కుక్ అవ్వాలి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని కుక్ చేసుకోవాలి. మనం సాల్ట్ చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం పాస్తా ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాం కదా! అందుకే కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. మరీ మొత్తం వెజిటబుల్స్ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. లైట్‌గా కుక్ అయితే సరిపోతుంది. అలాగే మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న మైదా పిండిని కూడా వేసేసుకొని కొద్దిసేపు పాటు బటర్‌లో ఫ్రై చేసుకోవాలి. మైదా వేసుకున్నాం కదా! మైదా ఫ్రై అయిన తర్వాత ఇలా 2 బౌల్స్ వరకు పాలని వేసుకోవాలండి. వేడి చేసి చల్లార్చిన పాలని వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బావుంటుంది. మనకి ఈ పాలొచ్చేసి ఒక గ్లాస్ వరకు ఉంటుందండి. పాలు వేసిన తర్వాత మైదా వేస్తాం కదా! కొంచెం తిక్కుగా అవుతుంది. ఇలా కొద్దిసేపు కలిపేసి వెజిటబుల్స్‌లో బాగా కలిసేలాగా కలిపేసి అంటే మనకొక 2 మినిట్స్‌లో పాలు మొత్తం తిక్కుగా అవుతాయండి. మనం ఎందుకంటే 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకున్నాం కదా! ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేసామంటే మనకు పాలు తిక్కుగా అయిపోతాయి. మనం పాస్తా వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే వైట్ సాస్ చీజ్ పాస్తా రెడీ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, మనం కారం అస్సలు వేయలే కదండీ! అందుకే నేను చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాను. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనకు చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు కొంచెం స్పైసీగా చాలా బావుంటుందండి. కొంచెం కుక్ అవ్వనివ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత మనము ఇంతకుముందు ఉడికించుకున్న పాస్తాని మొత్తం వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పాస్తా మొత్తం వేసేసి మనకు ఈ సాస్ మొత్తం పాస్తాకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుంది. మనము పాస్తాని ఇలాగైనా తినొచ్చు, లేదంటే మనకు చీజ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. నేను ఒక బౌల్ వరకు తురిమిన చీజ్‌ని వేసుకుంటున్నానండి. నేను ఈ సైజులో ఉండే బౌల్‌తో ఒక బౌల్ వరకు చీజ్‌ని వేసుకుంటున్నాను. ఇలా చీజ్ వేసేసి 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నామంటే చీజ్ మొత్తం మనకు మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే వైట్ సాస్ చీజ్ పాస్తా రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేయండి. ఇలా మార్నింగ్ టైం రోజు రొటీన్‌గా ఒకే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నామంటే
చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్‌లో మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారు కదా, టేస్టీగా ఉండే వైట్ సాస్ చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.